ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. నల్గొండ జిల్లాలో కూడా సంఘీభావంగా ర్యాలీ నిర్వహించి ఇక్కడ జిల్లా ఎస్పీని కూడా మొత్తం ఉపాధ్యాయులు కలవడం జరిగింది. ఇక మీదట ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకోవాలని కూడా జిల్లా ఎస్పీని కలవడం జరిగింది. మనతో మాట్లాడానికి ట్రస్మా సెక్రటరీ అదేవిధంగా మొత్తం యూనియన్ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు ఎస్పీని కలవడం జరిగింది, ఏమనుకుంటున్నారు? సార్, ఎస్పీని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేటందుకు తగిన చర్య తీసుకోమని చెప్పినాం. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి మాకు. టీచర్ల యొక్క, ఎందుకంటే టీచర్లు ఇవాళ సమాజ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత అంత సమాజం మీద ఉన్నది, తల్లిదండ్రుల మీద ఉన్నది, అందరి మీద ఉన్నది. ఎందుకంటే పిల్లలు యొక్క ప్రవర్తనలో వింతైన మార్పు వచ్చింది. ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా పనిచేయవలసి ఉన్నది. ఆ పనిచేసే క్రమంలో ఏదైనా టీచర్లు పొరపాటున ఏదన్నా అన్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండి టీచర్కి సపోర్ట్గా మాట్లాడాలి. కానీ తల్లిదండ్రులు పిల్లలను వెనకేసుకొని రావడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. దానివల్లనే నేర ప్రవృత్తి పిల్లల్లో పెరిగిపోయి ఇవాళ రూపారెడ్డి గారి హత్య అనేది చాలా విషాదకరమైన విషయం. దాని గురించి రెక్కి ప్లాన్ చేసి ఇద్దరు పిల్లలు కూడా గోవాకు పోయొచ్చి ప్లాన్ చేసి ఒక యాక్సా బ్లేడుతో సహా పట్టుకొని వచ్చి, అంటే కావాలని చేసిన పనిగా ఇది భావించబడుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటపడ్డాయి, కానీ మాకు తెలిసింది మాత్రం చాలా తక్కువ. అయినప్పటికీ మేము సంఘీభావం తెలుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెట్టి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక ర్యాలీ తీసి బిగ్ టీవీ కూడా చాలా మద్దతు ప్రకటించింది. అలాగే మేము విద్యార్థుల సంక్షేమం కొరకు పనిచేసే అందరం కూడా ఒకతాటి మీదకి వచ్చి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి, గారాబం చేయాలి కానీ మితిమీరిన గారాబం చేయకూడదని ప్రకటిస్తూ, అలాగే ఉపాధ్యాయులకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైనది. కాబట్టి ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క గ్రూమింగ్ స్టేజ్ లోపల ఉపాధ్యాయుల బాధ్యత చాలా ఉంటుంది. వాళ్ళను పెంపొందించి మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఎలాంటి చట్టం రావాలనుకుంటున్నారు? ఏం ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు? ఎందుకు చిన్న మైనర్ విద్యార్థులే ఇలాంటి ప్రవర్తన ఎందుకు వస్తుందంటే ఏమంటారు? ఈరోజు రూపారెడ్డి హత్య అనేది భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను చాలా చిన్నాభిన్నం చేసిందని చెప్పొచ్చు. ఈరోజు టీచర్ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిందని చెప్పొచ్చు. దాన్ని ఈరోజు రేపు రాబోయే తరం చాలా ఇబ్బందికరం ఉంది. కాబట్టి ఈరోజు ఆ ప్రొటెక్షన్ మనం సేవ్ ద టీచర్ అనే ప్రాసెస్లో లేకపోతే, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకపోతే టీచర్ ఒక గొప్ప, అంటే టీచర్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల తర్వాత టీచరే గొప్ప. టీచర్ ఏ రోజు తన జీవితం మొత్తంలో తనకంటే గొప్ప వాళ్ళు కావాలని ఆశించే వాళ్ళు ఒక టీచర్ మాత్రమే. అటువంటి టీచర్ని ఈరోజు గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది భారతదేశానికి. మనం ఈరోజు వ్యవస్థల తల్లిదండ్రులు కానివ్వండి, అదర్ వ్యవస్థలు కూడా కంపల్సరీ టీచర్ని గౌరవించుకుంటూ వాళ్ళకు సపోర్ట్ ఇస్తే తప్పకుండా విద్యా వ్యవస్థ బాగుపడుతుందని మా ఉద్దేశము. ట్రస్మా ఈరోజు స్టేట్ వైడ్గా బంద్ ప్రకటిస్తూ ఈరోజు నల్గొండ జిల్లాలో ఈ విధంగా ర్యాలీ ఇచ్చి ఎస్పీ గారికి, కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. చెప్పండి, 25 సంవత్సరాల నుంచి కూడా రూపారెడ్డి మొత్తం స్కూల్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక విద్యార్థిని ఒక గాడిలో పెట్టాలని ఒక గిరిజన ప్రాంతంలో కూడా ఒక మోడల్ స్కూల్ పెట్టి కూడా చేస్తుంది. కానీ వాళ్ళ 10th విద్యార్థే ఆమె హత్య చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్పండి? దీనికి మూల కారణము పేరెంట్స్ పట్టించుకోకపోవడం నెంబర్ 1 పాయింట్. సెకండ్ 1 పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వ చట్టాలు కూడా ఈ విద్యా వ్యవస్థ మీద చూసి చూడనట్టు పోవడం. అంటే ఏంటి అంటే పిల్లలు వాళ్ళని చదువు చెప్పాలి అంటే కొంతమంది పిల్లలు ఎరోగంట్గా ఉంటారు. మరి వాళ్ళని శిక్షించే రైట్ టీచర్కి లేదా? వెనకట పూర్వం విద్యార్థులను కొట్టలేదా? మరి కొట్టినప్పుడు వాళ్ళు క్రమశిక్షణ పెరిగిన జాతి తయారైతే ఇప్పుడు మా తరమంతా కూడా మా ఉపాధ్యాయులు మమ్మల్ని కొట్టారు, తిట్టారు, సరిగ్గా క్రమశిక్షణలో పెంచబట్టి వాళ్ళు మేము మంచి తరం తయారైంది. మా తరం అయిపోతుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఎంత ఘోరంగా తయారవుతున్నారు. గాంజాకు అలవాటు అవుతారు, మందుకు అలవాటు అవుతారు, సిగరెట్కి అలవాటు అవుతున్నారు, క్లాస్లో ఎరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారు. మరి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కొంత టీచర్లకు కూడా వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ఆ డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి యాక్ట్ వాళ్ళకు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పిల్లలను కొట్టొద్దు, తిట్టొద్దు అంటుంది. ఈ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నార్వే, స్వీడన్, జర్మనీ ఈ దేశాలలో కొద్దిమంది జనాభా, అక్కడ చట్టాలు ఎలా ఉన్నాయంటే పిల్లల్ని ఏమనొద్దని ఉన్నాయి. మరి దాన్ని చూసి వీళ్ళు స్విట్జర్లాండ్ పోయి నేర్చుకొని వచ్చి పిల్లలను తిట్టొద్దు, పిల్లలను కొట్టొద్దు, పిల్లలను బుజ్జగించాలి అంటే వాడు మా దగ్గర యాక్చువల్గా 5+1 ఒకటో తరగతి. కానీ వాడు తండాల నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామీణ ప్రజలు, వాడికి ఏజ్ కరెక్టే తెలియదు.
వాడు ఏం చేస్తుందంటే వానికి 8 ఏళ్ళు ఉన్నా కూడా కరెక్ట్ 1వ తరగతి అనగానే టీచర్లు ఏం చేస్తున్నారంటే 5+1 వేస్తున్నారు. వాడు 10th వచ్చే వరకల్లా 18-19 ఏళ్ళ పిల్లగాడు అవుతుంది, మెచ్యూర్ మైండ్ అవుతుంది. అది సగం మంది కరెక్ట్ ఏజ్, సగం మంది ఓవర్ ఏజ్. మరి ఈ తరుణంలో ఏమైపోతుంది అంటే ఆ పిల్లలు అన్ని రకాల అలవాట్లు ఊళ్ళల్లో ప్రజలు వెంబడి తిరిగి, పోకిరీలు వెంబడి తిరిగి ఈ అలవాట్లు నేర్చుకొని టీచర్కి ఎగ్నెస్ట్గా తయారవుతున్నారు. సో అది పోవాలి అంటే ముందు ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి పనిష్మెంట్ ఇవ్వవచ్చు అనేటువంటి ఒక చిన్న ఉత్తర్వులు ఇచ్చినట్లయితే జాతిని కరెక్ట్గా మెయింటైన్ చేసేటువంటి జాతి తయారవుతుంది. అది స్కూల్ ద్వారానే, ఏ పార్టీ చేయలేదు, ఏ ప్రభుత్వాలు చేయలేదు. స్కూల్లో జాతి నిర్మాణం జరుగుతుంది. ఆ జాతి నిర్మాణాన్ని మనం మిస్ అవుతున్నాం. మంచి జాతిని మనం ఒక బ్రీడ్ను ప్రొడక్ట్ చేయాలి అంటే టీచర్లే ప్రధానమైన పాత్ర. మరి ఆ టీచర్లకు కొన్ని హక్కులు కలిగించినట్లయితే తప్పకుండా ఆ టీచర్లు ఆ పిల్లలను బాగా చేసి బ్రహ్మాండమైన చదువుకున్న ఉత్తమమైన విద్యార్థులను బయటికి తీయగలుగుతారు. చెప్పండి, ఎలా చూస్తారు రూపారెడ్డి హత్యని? ఎందుకంటే ఒక 14 సంవత్సరాలు ఒక 10th క్లాస్ విద్యార్థి ఆ విధంగా హత్య చేయడం ఏమంటారు? నాగార్జున పబ్లిక్ స్కూలు ప్రిన్సిపాల్ డైరెక్టరు రూపాదేవి గారిని అతి దారుణంగా ఆమె విద్యాబుద్ధులు నేర్పినటువంటి మేడం గారినే అతి దారుణంగా చంపడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పుస్తకాలు ఉండవలసినటువంటి చేతుల్లో ఈరోజు కత్తులు చేతిలో పట్టుకొని ఇలా పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు దానికి కారణము అని చెప్పేసి అంటే దానికి పేరెంట్సే దానికి కారణమని మేము చెప్తాము. పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారు, పిల్లలు ఏ విధంగా పాఠశాలకు పోతున్నారు, పిల్లలు ఎవరితోటి స్నేహం చేస్తున్నారు, పిల్లలు పాఠశాలకు చక్కగా చదువుతుర్రా, అదే గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఆ తల్లిదండ్రులు టీచర్ కొడితే ఎందుకు కొట్టిన వచ్చినా అడుగుతున్నారు, టీచర్ మార్కులు తక్కువ వస్తే ఎందుకు మార్కులు వచ్చినా తక్కువ అడుగుతున్నారు. అంటే నిన్న వైజాగ్లో చూడడం జరిగింది, చిన్నారిని టీచర్ కొట్టే చనిపోయారని, ఇలాంటి ఘటనలు కూడా చూస్తున్నాం. దాన్ని ఏమంటారు? అది అది ఏ టీచర్ కూడా అలా కొట్టడం అలాంటి చేయదు. ఏమంటే టీచర్ కొట్టిందంటే జవాబు తెప్పించుకోవడానికే, జవాబు రాబట్టుకోవడానికే టీచర్ మందలిస్తాడు తప్ప ఆ విధంగా టీచర్ని పిల్లగాన్ని కొట్టి చంపేంత టీచర్ దుర్మార్గులు అయితే ఎవరు ఉండదు. అది కాదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏదైనా డిసిజన్ ఉండి తప్ప, ఏదైనా జరిగే సంఘటన ఉండొచ్చు తప్ప ఏ టీచర్ కూడా దుర్మార్గంగా ప్రవర్తించారనే దాన్ని మేము దాన్ని, అది ఒకవేళ టీచర్ది అయితే తప్పు ఉంటే టీచర్ని కూడా ఖండిస్తాము. వాళ్ళని తప్పు చేసిన వాటిని ఓనైనా శిక్ష చేయాలి. రూపారెడ్డి గారి హత్య ఉపాధ్యాయ వృత్తినే హత్య చేసిన విధంగా భావించడం జరిగింది. దానికి నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఉపాధ్యాయులకు రక్షణ లేని పరిస్థితి ఈరోజు వచ్చేసింది. ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికే భయపడే పరిస్థితులు ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చట్టాలని సవరించాలి, జువైనల్ చట్టాలను కూడా సవరించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ విద్యా వ్యవస్థలపై జరుగుతున్నటువంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. విద్యా వ్యవస్థలను కాపాడుకోవాలి. విద్యా వ్యవస్థ నాశనం అయిందంటే దేశ భవిష్యత్తు మొత్తం కూడా ఆగమైపోతుంది. విద్యా వ్యవస్థని రోజు రోజుకి పెంచినట్టయితేనే దేశ భవిష్యత్తు ఉంటుంది. మనం చదువుకున్నాం, విద్య లేని గురువు లేని విద్య గుడ్డి విద్య అని. ఇలా గురువుకే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరు ఈ గురు విద్యలోకి ముందుకు వస్తారో అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ సంఘటనని గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి బిగ్ టీ వారిని మా ట్రస్మా సంఘం తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మరొకసారి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కూడా కఠిన చట్టాలు తీసుకురావాలి. సమాజము, తల్లిదండ్రులు కూడా మేలుకోవాలి. అప్పుడే ఉపాధ్యాయుడు సంతోషంగా, లేకపోతే తను చెప్పాల్సిన జ్ఞానాన్ని మొత్తం కూడా విద్యార్థులు అందించడానికి జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు తీసినటువంటి ర్యాలీకి ప్రైవేట్ పాఠశాలలందరూ కూడా సహకరించారు. ఆ యాజమాన్యాలందరికీ కూడా సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రూపారెడ్డి గారికి జరిగిన సంఘటనని మేము ఇక్కడ ట్రస్మా తరఫున అందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ చాలా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ఒక రూపారెడ్డి గారు అంటే తనలో మేమందరినీ చూసుకుంటున్నాం, మేమందరం కూడా వ్యవహారతలుగా ఉండి, మేమందరం కూడా ఒక వ్యవహారతల్లాగా ఉండి ఈరోజు ఆమెలో ప్రతి ఒక్కరిని మమ్మల్ని మేము చూసుకునే సందర్భం ఉంది. ఈరోజు మితిమీరిన ప్రతిరోజు మాకు జరుగుతున్న సంఘటనలు అవే. పిల్లల్లో ఒక డిసిప్లిన్ లేకుండా వాళ్ళని శిక్షించే పరిస్థితి లేనప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. దీనికి మాకు ఒక ప్రొటెక్షన్ అనేది మా వ్యవస్థకి, అంటే విద్యాలయాల్లో పిల్లల్ని దండించమనగానే మేము అదే పనిగా దండించే వాళ్ళం కాము. కానీ మాకంటూ ఒక వ్యవస్థ ఏర్పడి ఒక డిసిప్లిన్లో పిల్లల్ని పెట్టేసుకుంటేందుకు ఒక లిమిట్లో ఒక శిక్షణ అనేది లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మేమందరం కూడా
ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది, అంటే భవిష్యత్తు దృఢంగా ఉంటుంది అనేది మా యొక్క ఆలోచన. రూపారెడ్డి గారి మరణం అనేది విద్యా వ్యవస్థలో తీరని లోటండి. ఇది ఇక్కడికి ఈ రోజుతోనే అయిపోతుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే విద్యార్థుల ప్రవర్తన అనేది అలా తయారైంది. మొన్న ఢిల్లీలో జరిగింది, ఇక్కడ ఈరోజు జరిగింది, రేపు ఫ్యూచర్లో ఎక్కడ జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి చట్టాలు అనేది కఠినతరం చేయాలి. విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే. కాబట్టి ఖచ్చితంగా టీచర్లకు కూడా కుల సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రత్యక్షంగా సపోర్ట్ చేయాలండి. మా చేతులు కట్టేసి మీరు చదువు చెప్పండి అంటే మేము చదువు చెప్పలేము. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని సీరియస్గా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రి ప్రతి ఒక్క స్టూడెంట్ని బాధ్యత తీసుకొని వాళ్ళు టైట్ చేయాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి. అప్పుడే మనము సమాజానికి మంచి విద్యార్థులు తయారు చేసిన వాళ్ళు అవుతామండి. ఇప్పుడు రూపారెడ్డి గారి సంఘటన జరిగిన తర్వాత ఒక విద్యార్థి ఒక టీచర్ని హత్య చేయడం అనేది చరిత్రలో మొదటిది. ఇది ఇలాంటి సంఘటన మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి టీచర్లకు కొంచెం ప్రత్యేక చట్టాలు చేస్తూ తల్లిదండ్రులకు విద్యార్థులకు సంవత్సరానికి ఒకసారో 2 సార్లు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టగలదని నా తరపున నేను తెలియజేస్తున్నాను. రైట్, చూడొచ్చు ఇవాళ అంతా కూడా ట్రస్మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. జిల్లా ఎస్పీని కలవడం జరిగింది. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, గతంలో గురువులంటే ఎంత గౌరవం ఉండేది, కానీ ఇప్పుడంతా కూడా విద్యార్థుల్లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అవగాహన కల్పించాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అదేవిధంగా టీచర్లకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని కూడా ట్రస్మా ఉపాధ్యాయులు చెప్తున్నారు. వినుస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. Big TV, without fear or favor.